95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చిదిద్దుతున్నాం. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయొద్దన్న మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్స్ భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్నాక డివిజన్ గంగానగర్ లో కార్డన్ సర్చ్ ఆపరేషన్. పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు సీజ్. మెడికల్ కాలేజీలో జరుగుతున్న పరిణామాలు, ఇబ్బందులు. కాలేజీ ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న విద్యార్థులు. కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్. నాపై నమ్మకంతో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించిందని హర్షం వ్యక్తం. ఇక డీటెయిల్స్ చూస్తే అగ్రికల్చర్ కోర్సులు చేసే విద్యార్థుల తరపున ఉదయం మైనంపల్లి హనుమంతరావు యూనివర్సిటీ లోపలికి రావడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్స్ మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి మరియు కోడలు ప్రీతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చిదిద్దుతున్నామని, కళాశాల లోపలికి వచ్చి రౌడీయిజం చేసే విద్యార్థుల జీవితాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాజకీయం అనేది బయట చేయండి, పిల్లలు చదువుకునే కాలేజీలో కాదని కళాశాల లోపలికి మరోసారి వచ్చే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతారని హెచ్చరించారు భద్రారెడ్డి. గత 10 ఏళ్లుగా రాని ఇబ్బందులు 2 నెలలుగా ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయొద్దని సూచించారు. మా దగ్గర తప్పుంటే చట్టపరంగా చర్యలకు సిద్ధం, అంతేగాని చిల్లర రాజకీయాలు తగవని హెచ్చరించారు. ఫ్రీ డెలివరీ చేస్తూ మళ్ళీ కిట్ ఇస్తూ వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం. సో మీరు అంటే నేను ఇప్పుడు చెప్పడమని కాదు, అంతా మీడియం కూడా చెప్తున్నాను. ఇప్పుడు కూడా పోయి మీరు హాస్పిటల్ కూడా వెరిఫై చేసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని రావచ్చు, దానికి ఎటువంటి క్వశ్చన్ లేదు. సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మీరు గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నారు ఇష్యూస్. అంటే ఈరోజు స్పెషల్గా చెప్పాలంటే ఒక ఆయన పెద్ద మనిషి అంటే మైనంపల్లి గారు ఒక 100 మందిని మా ఇన్స్టిట్యూట్కి పంపించి అంటే ఒక అటాక్ లాగా చేపించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా అంటే కాలబెట్టడం జరిగింది. అంటే ఏందన్నట్టు ఇది అంటే దగ్గర 50,000 మంది పిల్లలు చదువుతున్న ప్రదేశానికి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అది 2,000 మంది పిల్లలు చదువుతున్న కాలేజ్లో 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అంటే వాళ్ళకు కూడా 5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత 5 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 6th టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది, ఆ దౌర్జన్యం చేయడం ఏంది అంటే ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడడం, అంటే ఏదో మేము ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం, అంటే అది నాకే అర్థం కావట్లేదు. నేను ఒకటి చెప్తున్నాను, మీ అందరూ 500 రూపీస్ ఉండాలి, 10,000 అని చెప్పేసి పిల్లల్ని భయపెట్టిస్తున్నారని ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు వరకే కలెక్ట్ చేస్తున్నారు, వేరేది ఏం కూడా కలెక్ట్ చేయలేదు. ఫెయిల్ అయిన స్టూడెంట్ రివాల్యుయేషన్ పెట్టుకుంటే పేపర్ తో సహా ఇవ్వాలి. ఓకే, నేను ఒక్కటి సార్, నేను అనేది మీరు అనేది ఏదైనా మీరు చెప్పొచ్చు. నేనేది రిప్రజెంట్ చేసేది ఒకటి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. మల్లారెడ్డి గారి ఫోటో అక్కడ కాలేజ్ కూడా దానం చేయడము, ఇట్లా మళ్ళీ పొలిటికల్ స్పీచ్లు ఇవ్వడము, అది కరెక్టేనా? అదొకటి నేను అడుగుతున్నాను. ఏదైనా మీరు రిప్రజెంట్ చేయండి, నేను ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను. ఎంతోమంది రిపోర్టర్స్, నేను చెప్తున్నాను కదా సార్, ఎంతోమంది రిపోర్టర్స్ నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తారు, ఏ విషయానికి ఫోన్ చేస్తారు. ప్రతిసారి మేము రెస్పాండ్ అవుతాం, ప్రతి ఫోన్ కాల్ నేను అటెండ్ అవుతాను. సో అది అదే విధంగా చేయొచ్చు కదా. ఇది కరెక్టేనా సిస్టమ్? ఇది వచ్చి మాట్లాడడం చేయడం. చివరికి ఏం చెప్పగలుగుతున్నారు సార్? ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయాలు చేయదలుచుకుంటే బయట చేయండి, ఇది యూనివర్సిటీలో కానీ కాలేజీలో చేసేది కాదు. ఏదైనా ఉన్నా ఇబ్బందులు ఉన్నా అంటే మేము ఏదో అంతా కరెక్ట్గా చేస్తున్నాం, ఏదో గొప్పగా చేస్తున్నాం, డౌట్ ఏం లేదు. కాకపోతే మాతోని కూడా కొన్ని తప్పులు జరుగుతాయి. సో అవన్నీ మనం ఉంటే రిప్రజెంట్ చేసినా కూడా అవన్నీ కరెక్షన్ చేస్తున్నాం. అది సరైన పద్ధతిలో రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా ఏదైనా ఉన్నా మీకు గవర్నమెంట్తో కంప్లైంట్ చేసుకోవచ్చు, వాళ్ళు అధికారులు ఉన్నారు, పోలీస్ లా అండ్ ఫోర్స్ ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఒక ప్రాపర్ వేగా రిప్రజెంట్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాం.
అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్నాక డివిజన్ గంగానగర్ లో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్డన్ సర్చ్ లోని కాచిగూడ ఏసీపీ రఘు, అంబర్పేట SHO అశోక్ పాల్గొని వాహనాలకు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రఘు మాట్లాడుతూ హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ లో ద్విచక్ర వాహనాలు, సరైన పత్రాలు లేని 19 వాహనాలను సీజ్ చేసినట్లుగా, గ్యాస్ కు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో 4 గ్యాస్ సిలిండర్లను కూడా సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈరోజు సిపి గారు మరియు డీసీపీ గారి ఆదేశానుసారం అంబర్పేట PS లిమిట్స్లో కమలానగర్, గంగానగర్ ఈ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో 6 టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటి తర్వాత ఇక్కడ ఉండేటువంటి రెంటెడ్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారు ఏంటిది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోని మాట్లాడటం జరిగింది. వాళ్ళకు కొంతమందికి ఎవరైతే ఉన్నారో కొంచెము అడ్వర్స్గా ఉన్నటువంటి వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టోటల్గా ఒక 19 2 వీలర్స్ ప్రాపర్ డాక్యుమెంట్ లేనటువంటి వాటిని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళకు ఒకవేళ డాక్యుమెంట్ చూపించినట్లయితే వాటిని పంపిస్తాం, అదర్వైజ్ సీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా ఒక 4 గ్యాస్ సిలిండర్స్ కూడా అవి ఎక్స్ట్రా ఇంట్లో వితౌట్ ప్రాపర్ లేనటువంటి వాటిని కూడా సీజ్ చేసినాము. ఈ మొత్తం మేము ఒక 60 మెంబర్స్ పోలీస్ సిబ్బంది, 2 ఇన్స్పెక్టర్స్, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు సిబ్బందితోని ఇది కండక్ట్ చేయడం జరిగింది. అందులో క్యాష్ చెప్తా అంటున్నావు. ఎంత క్యాష్ నడుస్తుంది నీ దగ్గర రోజుకి? 50,000 రోజు నువ్వు లెక్క పెడతా ఉంటావు. ఎంత ఇస్తారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మెడికల్ కాలేజీలో జరుగుతున్న పరిణామాలు. మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉండగా, కాలేజీ మొదలుపెట్టి ఇప్పటి వరకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, వారికి కావాల్సినటువంటి ల్యాబ్ సౌకర్యం కానీ, హాస్టల్ సౌకర్యాలు కానీ, హాస్టల్ నుండి కాలేజీకి వెళ్లేటప్పుడు బస్సు సౌకర్యం కానీ, ఇవన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి విద్యార్థులకు ప్రైవేట్ చేయాల్సింది కాలేజీ వారు. కానీ వీటిని పట్టించుకోవడం లేదని మెడికల్ కాలేజీ విద్యార్థులను ఇబ్బందులు పాలు చేస్తున్నారని, ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మెడికల్ కాలేజీలోని ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వారిని కించపరిచినట్లుగా మాట్లాడుతున్నాడని, వారిని కాకుండా వారి తల్లిదండ్రులను కూడా నీచంగా కించపరిచి మాట్లాడుతున్నాడని ఇక్కడ చదువుతున్న విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా మా భవిష్యత్తు కాపాడే విధంగా మాకు సదుపాయాలు కల్పించాలని, మాపై నీచంగా దూషిస్తూ మాట్లాడిన ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, మాకు చదువులకు సంబంధించినటువంటి సదుపాయాలు కల్పించాలని, రోజు హాస్టల్ నుండి కాలేజీకి వెళ్ళుటకు చాలా ఇబ్బంది పడుతున్నామని, బస్సు సౌకర్యం ప్రభుత్వం నుండి కల్పించాలని వారు కోరుతున్నారు. మనకి వాయిస్ తీసుకునేది ఎందుకు పని లేక మనం ఆయన బెదిరించేది మనకు కావాలి. ఆయన డిస్టర్బ్ చేస్తాను మనకి బెదిరించింది, అదే మనకు కావాల్సింది, అదే మనకు ప్లస్ పాయింట్. వీడియో తీయేది మనకు ఉపయోగం. లోపల ఎవరో ఒక మీడియా ఆయన ఉన్నాడు, వాళ్ళే ఆయన చెప్తున్నాడు. ఆ ఎర్రషర్ట్ ఆయన ఎవరు చెప్పు, ఎర్రషర్ట్ ఆయన చెప్పు. కాలేజ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మేము కాబోయే డాక్టర్స్, వీఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ మీద నిఘా పెట్టేటువంటి వైఖరితో ఉన్నాడు. అదేవిధంగా విద్యార్థులు, ప్రధానంగా లేడీస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రిన్సిపల్ ఈ వైఖరి ఏదైతే ఉందో దీనిపైన విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థులు రోడ్డెక్కారు. దాంతోపాటు కళాశాలలో రకరకాల సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు బస్ ఫీజులు అదనంగా వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ మందలించడంతో మళ్ళీ ఆ ఫీజులు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్రధానంగా హాస్టల్స్లో భోజనం సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు తాగేటువంటి మంచినీళ్ళు కూడా
సమస్య ఉంది. తాగేటువంటి మంచినీళ్ళలో పురుగులు వస్తూ ఉన్నాయి. ఆ పురుగులు ఉన్నటువంటి వాటర్ తాగడంతో గొంతు నొప్పి లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు. దాంతోపాటు ప్రిన్సిపల్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఎవరైనా విద్యార్థులు ఈ సమస్యలు ఉన్నాయి పరిష్కరించాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఆ విద్యార్థులను టార్గెట్ చేయడం, రేపు భవిష్యత్తులో మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి, అవి ఉంటాయి, వాటిలో మార్క్స్ తగ్గిస్తామని చెప్పేసి అన్నాం. ఇట్లాంటి వైఖరి ప్రిన్సిపల్ వైపు నుంచి ఉంది. కాబట్టి ప్రిన్సిపల్ ఈ వైఖరి ఏదైతే ఉందో దానిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుతాము. ఏటూరు నాగారం మండలం కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ హాజరయ్యారు. మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన పోరిక బలరాం నాయక్ ని ఏటూరు నాగారం మండలం కాంగ్రెస్ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాపై నమ్మకంతో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించిందని, గతంలో నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏటూరు నాగారం మండలంలో అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు. ఇప్పుడు కూడా నన్ను మీరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించడం కోసం నాయకులు కార్యకర్తలు కష్టపడాలని, అదే విధంగా ఏటూరు నాగారం మండలం ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించి పార్లమెంటుకు పంపించాలని, ఏటూరు నాగారం మహబూబాబాద్ ఎంతో అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సమావేశంలో మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, బ్లాక్ నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2000 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. నేను ఫారెస్ట్ వెల్డింగ్ చేయించిన, విజయవాడలో ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్, అక్కడ మన దగ్గర లేకపోతే నేను చాలా మామూలుగా కష్టపడలే. నేను వాస్తవంగా చెప్తున్నా. కాకపోతే నేను కష్టపడ్డది ప్రజలకు తెలియదు. ఇదే రోడ్డుకు 9 స్టేట్లు తిరిగిన ఈ బ్రిడ్జి కొరకు. వాడు గ్యామన్ ఇండియాడు ఈయనన్నాడు. వాడు హమ్ కరింగే బాద్ మే కభీ ఎప్పుడన్నా చేస్తాం మేము అంటే అహ్మద్ పటేల్తో చెప్పించి మరి సార్ వాడు చేస్తలేడు, మాకు ఈ బ్రిడ్జి అయితే లేదని చెప్తే ఇదిను మన ఎక్కడిది మన వెంకటస్వామి మన వివేక్ గారిది ఆదిలాబాద్ది 2 నేనే చేయించిన. మోడల్ స్కూల్స్ ఇక్కడ ఎవరైనా ఈ ఏరియాలో మోడల్ స్కూల్ వచ్చినట్టు నేను తెచ్చిన. కస్తూర్బా స్కూల్ నేను తెచ్చిన. నా ఇక్కడ ఉన్న ఆదివాసుల పిల్లలు, మా ట్రైబల్ పిల్లలు, అన్ని వర్గాల పిల్లలు చదువుకోవాలని. హాస్పిటల్ ఏదైనా జాలి ఉంటే నేను తెచ్చిన. నేను ప్రజల మనిషిని, ప్రజలకు పనిచేసే వ్యక్తిని. నన్ను వాడుకుంటే మీరు స్టీల్ లెక్క మూమెంట్ తలుచుకుంటే నేను అన్ని పనులు చేస్తాను. నాకేమొద్దు. ఒక పొరపాటు అప్పుడు జరిగిపోయింది. ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది జీవితంలో. నా అదృష్టం బాగలేదు అనుకున్నా. మీరు ఎంత నష్టపోయారో నేను కూడా ఓడిపోయి 2 సార్లు నేను కూడా అంతే నష్టపోయినట్టే కదా. కాబట్టి మీరు కూడా నన్ను అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళండి. మీ కాళ్ళలో అడుగు పెట్టి నేను నడుస్తా. మీకు ఒక భిక్షాందేవిని అడుక్కొని మీతో నేను ఓటు వేసినట్టే, నాకు గెలిపించినట్టే తప్పకుండా దీనికి ఏటూరు నాగారం ఇంకా ఇంత డెవలప్ అయ్యేటట్టు చేస్తాను. ఐడియాలజీ నాకు తెలుసు. ఒక చెప్పుల ఫ్యాక్టరీ ఇక్కడ తెస్తే 45,000 మంది అంటే. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం కోర్టు సమీపంలో చౌరస్తా వద్ద గత రాత్రి ఎస్ఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 2 వ్యక్తులు పట్టుబడ్డారు. ఎస్ఐ సంతోష్ కుమార్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలలో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అతి వేగం ప్రమాదకరమని, రోడ్డు భద్రతా నియమ నిబంధనలను తప్పనిసరిగా వాహనదారులు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రామ్ సింగ్, గణేష్ కుమార్, వెంకటేష్ గౌడ్, హోంగార్డ్స్ మల్లేష్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. अब पुको अंदर लगा के पुको लगा पुको पुको बंडी बंडी लगा के
पुको अब पुको लगा के पुको लगा पुको पुको బండి బండి నోటి పెట్టుకుంటారు రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని అంబర్పేట విద్యానగర్ లోని సిటీ వర్క్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోని రుచికరమైన రంజాన్ స్పెషల్ ఫాస్ట్ ఫుడ్ సిద్ధంగా ఉంది. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో ఈ హోటల్లో స్పెషల్ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, చికెన్ 65 కు డిమాండ్ అధికంగా ఉంటుందని హోటల్ యజమాని మహమ్మద్ రఫీక్ తెలిపారు. ప్రజలు తమ హోటల్ సందర్శించి రుచి చూడాలని ఆయన కోరారు. మా వద్ద రుచికరమైన చైనీస్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ఇస్తున్నట్లుగా తెలిపారు. सिटी वर्क फास्ट फूड्स। अच्छा है भाई, मैं तो डेली आने वाला हूँ इधर। मैं तो इधर ही रहा बाजी गली में। मैं तो చాలా మంది నుంచి వస్తున్నాం ఇక్కడికి. లైక్ ఫ్రెండ్స్ అందరం ఇక్కడ తింటాం జనరల్లీ. లైక్ ఆఫ్టర్ చాలా రోజులైంది, బట్ ఇల్లు షిఫ్ట్ అయిపోయినాం ఇక్కడ. సో వీ యూస్ టు కమ్ ఫ్రమ్ వెరీ ఫార్ ప్లేస్ అన్నమాట, తార్నగర్ అండ్ సార్. మా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారు విద్యానగర్. సో ఫుడ్ క్వాలిటీ ఇస్ వెరీ గుడ్ అండ్ క్వాంటిటీ టేస్ట్, అదే ఫుడ్ క్వాలిటీ అండ్ టేస్ట్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే అంత దూరం నుంచి రాము కదా, టేస్ట్ బాగుంటేనే వస్తాం ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇక్కడే తింటాం. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా బాగుంటుంది. సో వీ కెన్ సజెస్ట్ ఫర్ ఎవ్రీవన్, లైక్ లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. టేస్ట్ కూడా బాగుంది అండ్ క్వాంటిటీ కూడా బాగా దొరుకుతుంది. ఈ వెంటనే లాట్. ఇక్కడ నుంచి వస్తున్నారు? మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తున్నాము. ఎప్పుడు నుంచి వస్తారు? ఎప్పుడు నుంచి వస్తారు ఇక్కడికి? ఇదే సాయంత్రం టైమ్స్ అండ్ వీకెండ్స్ బాగా వస్తారు. ముందు కూడా వచ్చారా? చాలా మోతీగలి జులూఖానా మార్కెట్ లో మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో అక్బరుద్దీన్ ఓవైసీ, చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ పాల్గొన్నారు. अल्हम्दुलिल्लाह आज 6वां रोजा है। जेर सरपरस्ती बैरिस्टर असदुद्दीन ओवैसी और इस जलसे के चीफ गेस्ट नूर नरा अली जनाब अकबरुद्दीन ओवैसी साहब और मीर जुल्फिकार अली एमएलए चारमीनार साहब और साबिक एमएलए मुमताज अहमद खान साहब और महमूद खादरी साहब और हमारे
जाननुमा के कारपोरेटर साहब बना हुए नहीं वो तो हाँ मुख्तदिर बाबा भाई और हमारे काला पत्थर ये किशनबाग के कारपोरेटर साहब हुसैनी पाशा, इन तमाम का बेहद शुक्रगुजार हूँ। सारी आवाम का शुक्रगुजार हूँ। माशाल्लाह से मतलब है ना भाई, अल्हम्दुलिल्लाह हम एक्सपेक्ट नहीं कर रहे थे कि मेरे ही घासी बाजार एरिया के अंदर आज 2 स्टार पार्टी हैं जो बैरिस्टर असदुद्दीन अवैसी साहब की पंचमहल्ले में है, और यहाँ पर मतलब है ना अकबरुद्दीन अवैसी साहब की पब्लिक का जो वालियाना चार मीनार में जो जुनून था, कि इस बात का इशारा दे रहा है कि अल्हम्दुलिल्लाह मतलब आने वाला वक्त इससे बेहतरीन गुजरेगा हम लोग। और तमाम लोग को दिल की गहराइयों से रमजान की मुबारकबाद देता हूँ। इंशाल्लाह मेरे हक में भी दुआ कीजिए। शुक्रिया, खुदा। హైదరాబాద్ జవహర్దురాపూర్లోని గత రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక వ్యక్తిని తన వాహనాన్ని తీసుకెళ్లడాన్ని నిరాకరించాడు. అది తన మామ బండి అని దాన్ని తీసుకెళ్లొద్దంటూ హంగామా చేశాడు. कारोबार करने वाला अरे साथ छोड़ेगा थोड़ा दिन का आदमी है। अरे आप लोगों का साहब आप लोगों का अरे लेबर आदमी हमारे यहाँ की गरीब है। హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహనాల తనిఖీ నిర్వహించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రంజాన్ పవిత్ర
మాసాన్ని పురస్కరించుకుని అంబర్పేట 6వ నెంబర్ జంక్షన్ లోని బిస్మిల్లా ఫాస్ట్ కోర్టులో రుచికరమైన రంజాన్ స్పెషల్ హలీం సిద్ధంగా ఉంది. ప్రతి ఏడాది రంజాన్ మాసంలో ఈ హోటల్లో స్పెషల్ హలీం కు డిమాండ్ అధికంగా ఉంటుందన్నారు. ఈ క్రమంలో మాంసము, డ్రై ఫ్రూట్స్, గోధుమలు, స్వచ్ఛమైన నెయ్యితో రుచికరమైన హలీం తయారు చేస్తున్నట్లుగా హోటల్ యజమాని మహమ్మద్ మజాల్ అబ్దుల్ అజార్ తెలిపారు. ప్రజలు తమ హోటల్ ను సందర్శించి హలీం రుచి చూడాలని ఆయన కోరారు. మా వద్ద హలీంతో పాటుగా రుచికరమైన బిర్యానీ, చైనీస్ ఐటమ్స్ కూడా అందుబాటులో ఉంటాయన్నారు. రంజాన్ సందర్భంగా ఇంకా ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తున్నట్లుగా హోటల్ యజమాని తెలిపారు. अपने पास फ्रेश रहता, क्वालिटी रहती, क्वांटिटी रहती और टेस्ट रहता। अल्हम्दुलिल्लाह 12 साल हो गए, 12 साल से कस्टमर को यहाँ पर सर्विस दे रहे हैं अपन। बहुत पुराने हैं। 6 नंबर जिद्दात इस्मात रोड पे बिस्मिल्लाह फूड कोर्ट। और क्वालिटी और टेस्ट के लिए बहुत फेमस है हम लोग। चिकन प्योर रहता, उसमें कोटिंग नहीं रहती। 65 ले लो या मंचूरियन लो या चिल्ली चिकन लो, स्टार्टर्स कौन भी ले लो, गार्लिक वगैरह, पेपर वगैरह, प्योर चिकन। इसमें 0% क्वालिटी में आपको जैसो 0% मैदा, 0% कॉर्नफ्लावर रहता, प्योर चिकन रहता, उसमें कुछ भी मिलावट नहीं रहती, सॉफ्ट रहता। और जैसे रेस्टोरेंट स्टाइल मिलता आपको, या चटपटा खाने वालों को चटपटा स्पाइसी भी मिलता है यहाँ पर। अपना खास स्पेशल मसाला भी रहता, खास करके वो स्टार्टर्स में डालते हैं हम लोग। उसमें फ्लेवर बहुत अच्छा रहता। इंशाल्लाह यहाँ पर 10 किलोमीटर की रेंज से कस्टमर्स आते, आने की सहूलत नहीं है, दूर है तो भी रैपिडो, ओला से लोग मंगा लेते हैं। यहाँ पर बिरयानी का चिकन दम बिरयानी है अपने पास 99 रुपीज़। 99 रुपीज़ में चिकन दम बिरयानी है। और हम लोग कैटरिंग वगैरह भी करते, चाहे वो इंगेजमेंट रहो, बर्थडे पार्टी रहो, शादी डिनर रहो, और जैसे नॉर्मल बर्थडे पार्टीज रहो। हंडीज भी देते, हंडी में भी ऑफर लगे हुआ है। बाहर आज से आपको बहुत कम है। 50 जनों की हंडी 4800 में है, 25 जनों की 2250 में है। और डेजर्ट्स में भी पूरा मिलता, स्वीट्स वगैरह जो भी आपको, रबड़ी है, मलाई है, डबल का मिठा, शाही टुकड़ा, कद्दू की खीर पूरा अवेलेबल है। और जैसे रीजनेबल प्राइस में कैटरिंग करते, टोटल आपको घर तक पहुंचाते हम लोग। ऑटो का किराया भी नहीं लेते, हम लोग का ही रहता। और हंडी भी अल्हम्दुलिल्लाह बहुत टेस्टी रहती है हमारी। चिकन वगैरह, राइस वगैरह नंबर 1 रहता, नो डाउट। आप लोग आके एक बार जायका टेस्ट करिए, इंशाल्लाह आपको खुद मालूम होता। बोलने से बेहतर आप लोग एक बार टेस्ट करिए, आपका भी ओपिनियन बताइए। अल्हम्दुलिल्लाह हमारे पास कस्टमर सेटिस्फाई है। हम लोग बेस्ट से बेस्ट टेस्ट देने की कोशिश करते, और इसमें अल्लाह के करम से सक्सेस भी है अल्हम्दुलिल्लाह। వెంటనే ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చిదిద్దుతున్నాం. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయొద్దన్న మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్స్ భద్రారెడ్డి, ప్రీతిరెడ్డి. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్నాక డివిజన్ గంగానగర్ లో కార్డన్ సర్చ్ ఆపరేషన్. పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు సీజ్. మెడికల్ కాలేజీలో జరుగుతున్న పరిణామాలు, ఇబ్బందులు. కాలేజీ ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న విద్యార్థులు. కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్. నాపై నమ్మకంతో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించిందని హర్షం వ్యక్తం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.